బనిశెట్టి గారు. హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వేదిక ముందు ఉన్న పెద్దలందరికీ నమస్కారం. థ్యాంక్ యూ తీసుకున్నందుకు. చోటకే ప్రసాద్ గారు, మీరు కూడా నన్ను కూడా ఎప్పటికప్పుడు ఇలా స్టేజ్ మీదకి తీసుకురావాలి అభిరామ్ గారిలాగా. థ్యాంక్ యూ అండి. ఆ, ఈ సినిమాకి అవకాశం ఇచ్చిన వారిలో ఫస్ట్ చోటకే ప్రసాద్ గారు నాకు ఫోన్ చేశారు. తమ్ముడు, ఒక సినిమా ఉంది, మొత్తం పాటలు నువ్వే రాయాలి అన్నారు. సరే అని చెప్పేసి కలిశాను, స్టోరీ విన్నాను. అభిరామ్ గారు స్టోరీ చాలా క్లియర్గా, చాలా నీట్గా చెప్తారు. ఆయనకి ఏం కావాలో అది చాలా క్లారిటీ ఉంటుంది. సాంగ్స్ అన్నీ రాయాలి, చాలా త్వరగా రాయాలి. ఏంటో నాకు అర్థం కాదు, ఎవరికి త్వరగా కావాలన్నా నేనే కావాలనిపిస్తుంది వాళ్ళకి. అది ఒక రకమైన బ్లెస్సింగ్గా తీసుకుంటున్నాను. అలాగే ఈ సినిమాకి అద్భుతమైన సాహిత్యం అందించిన శేఖర్ చంద్ర గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ప్రొడ్యూసర్ గారికి, బాలాజీ గారికి థ్యాంక్స్ సార్. ఒక ప్యారడైజ్ హోటల్కి వెళ్ళి నలుగురిని తీసుకెళ్ళాలంటేనే కలగాబలగం అయిపోతుంది. మీరు ప్యారిస్కి తీసుకెళ్ళి ఎంతమందిని డీల్ చేశారంటే అది మామూలు విషయం కాదు. అందులోనే నెల రోజులంటే చాలా టఫ్ జాబ్ అండి. మీ ఓపిక హ్యాట్స్ ఆఫ్. ర్యాగింగ్ క్వీనా? దేనికి ఉండాలండి ఓపిక? మా ఆడవాళ్ళు ఎంత మంచోళ్ళు తెలుసా? దేనికండి అలా మాట్లాడతారా? ఎదురుగా ఇంతమంది ఆడవాళ్ళని పెట్టుకొని, హోస్ట్గా అమ్మాయిని కూడా పెట్టుకొని మీరు ఎంత ధైర్యంగా మాట అంటారండి? ఓపిక కదండి, ఆయనకి కావాల్సింది ఓపిక. మరి అదే చెప్తున్నా, మేము దేనికండి ఓపిక? మేము ఎక్కడైనా ఇమిడిపోగలుగుతాం కదండి. మీకు ఓపిక ఉందనే చెప్తున్నానండి నేను, మీకు అర్థం కావట్లే. సో ఇందులో చాలా ఎమోషనల్ సాంగ్స్ ఉన్నాయండి. నేను రఫ్గా ఇప్పుడు వచ్చి ఏది రిలీజ్ చేయలేదు, మరి పాడొచ్చు అంటే 1-2 లైన్స్ పాడతాను. అయితే ఇందులో చాలామందికి రకరకాల బాధలు, టెన్షన్లు, ఎమోషన్స్ ఇవన్నీ చాలా ఉంటాయండి. ఒక పంజరంలో ఇరుక్కుపోయిన ఫీలింగ్లో చాలామంది ఉంటారు. అది రకరకాల సిచ్యువేషన్స్లో ఉంటారు. ఒక జాబ్ రిలేటెడ్ అవ్వచ్చు, స్టడీ రిలేటెడ్ అవ్వచ్చు, హౌస్ అండ్ వైఫ్ ఇంట్లో అవ్వచ్చు, బయట అవ్వచ్చు, ఎక్కడైనా రకరకాల ప్రెజర్స్లో ఉంటారు. వాళ్ళకి బయటికి ఎలా రావాలో అర్థం కాదు. అలాగని లోన్లీనెస్గా ఫీల్ అవుతారు. ఎవరికి చెప్పుకోవడానికి మనిషి కూడా ఉండరు. అటువంటి జర్నీలో వస్తాయి ఒక్కొక్క సాంగ్ కూడా. మీరు వింటే మీ ప్రతి మనిషికి అది పర్సనల్గా, హార్ట్ టచింగ్గా ఎక్కడో దిక్కున ఏదో ఒక లైన్ అయితే కనెక్ట్ అవుతుంది. ఇదైతే నా కాన్ఫిడెన్స్గా చెప్తున్నాను. నీతోటి నువ్వే స్నేహాన్ని చేస్తే ఏనాడు నువ్వింకా ఒంటరివి కాదే. ఏ గాయమైన చిరునవ్వు పూస్తే ఏ మందుతో ఇంకా అవసరము లేదే. ఇరుకైన చిన్ని గది లాంటి గుండె తలుపుల్ని కాస్త తెరిచి విరజిమ్ముతున్న వెలుగందుకోవే, తుడి చేసి కంటి చెమ్మని సీతాకోకల నువ్విలా సరిహద్దులే దాటయ్యలా. చిన్ని పాపలో నవ్వులా నువ్వు సాగిపో అలలా. ఇదొక సాంగ్ సిచ్యువేషన్ అండి. అలాగే ఇంకోటి కూడా ఉంది. ఏదండి? ఇది చిన్మయ్య గారు పాడారు. లిరిక్స్ మాత్రమే సురేష్ బనిశెట్టి గారు రాశారు, కానీ అద్భుతంగా చిన్మయ్య గారి వాయిస్ లో వినబోతున్నాం అన్నమాట సూన్ మనం. చిక్కులు పడ్డా దారంలాగా చుట్టూ చీకటి ఇన్నాళ్ళు చిక్కులు పడ్డా దారంలాగా చుట్టూ చీకటి ఇన్నాళ్ళు. చుక్కల తీరం రారమ్మంటే జిగ్గున మెరిసే నా కళ్ళు. సరికొత్త నన్ను నేను తొలిసారి చూస్తున్నా. పరదాలు విసిరేసి సరదాల వరదల్లో ప్రవహించనా. ఆకాశమే నా కోసమే, ఆనందమే నా సొంతమే. ఇక్కడ నాకు అసలు బ్యాక్ బోన్లు ఎవరూ లేరండి. సింగర్లు లేరు, మ్యూజిక్ డైరెక్టర్ లేరు, నేను ఒక్కనే అయిపోయాను. అందుకే నేను చూసి పాడుతున్నాను. అలా చెప్పుంటే మీకు తోడుగా ద గ్రేట్ సింగర్ వంశీ ఇస్ హియర్, ఆయన పిలిచేవాళ్ళం కదా. యా,
సో అదండి. ఇంకా ఇంకో 2 సాంగ్స్ ఉన్నాయి. అందులో ఒక తీన్మార్ సాంగ్ లాగా ఉంటుంది. ఏమంటే మీకోసం లేడీస్ అందరి కోసం ఒక స్పెషల్ సాంగ్ కూడా ఉంటుంది. అది మీరు థియేటర్‌లో ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు. థ్యాంక్ యూ అండ్ విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఇప్పుడు మా కో ప్రొడ్యూసర్